గంగాదేవి చూసింది భీష్ముడి పతనాన్ని. తల్లి కదా, దుర్మార్గులు ఎంత వీరులైతే మాత్రం నా కొడుకుని అన్యాయంగా ఆడామొగ కానివాడిని అడ్డం పెట్టుకుని చంపుతారా? ఎవడా చంపినవాడు? అర్జునుడా. వాడు కొడుకు చేతిలో చచ్చిపోతాడని చెప్పించి బభ్రువాహనుడు యుద్ధంలో పాల్గొనలా. కానీ ఎప్పుడు అర్జునుడు ఆయన చేతుల్లో చనిపోయాడు అంటే ధర్మరాజు రాజేక మళ్ళీ ఓసారి అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ అశ్వం బభ్రువాహనుడు నగరానికి వెళ్ళినప్పుడు అర్జునుడే దానికి వెనకాల వెళ్ళాడు. ఆ అశ్వాన్ని ఎవరైనా ఆపారు అంటే వచ్చిన వాడితో యుద్ధం చెయ్యాలి. ఆ నిబంధన ప్రకారం బభ్రువాహనుడు వచ్చి తండ్రి అని తెలుసు ఆయన, నాన్నతో నేను యుద్ధం ఏమిటి, హారతి పళ్ళెం పట్టుకుని కానుకలన్నీ పట్టుకుని నాన్నగారు రాజ్యానికి రండి, ఈ రాజ్యం మీదే మీరు స్వీకరించండి, మీతో యుద్ధం ఏమిటంటే విధి ఎలా మాట్లాడిస్తుందో చూడండి మనిషి చేత. కన్న కొడుకు వచ్చి అలా అంటే అర్జునుడు పౌరుషం, క్షత్రియుడికి పుట్టలేదురా నువ్వు, అశ్వం పట్టుకొచ్చిన వాడితో యుద్ధం చేయాలి, నా కొడుకైతే యుద్ధం చెయ్యి, హారతి పళ్ళెం పట్టుకొచ్చావు ఇక్కడ అని ఆక్షేపించాడమ్మా. తీవ్రమైన యుద్ధం 5 రోజులు జరిగితే బభ్రువాహనుడు వేసిన బాణం అర్జునుడి ప్రాణాలు తీసింది.